పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. ప్రోవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 8. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ దేహమునకు ఆరోగ్యము. ఈరోజు వాగ్దాన వాక్యం ఏంటంటే, దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట, నీ దేహమునకు ఆరోగ్యము. ఎవరో దేహానికి ఆరోగ్యము కాదు, ఎవరెవరి గురించో నువ్వు ప్రార్థిస్తున్నావు, అది కాదు. ఫస్ట్ నీ దేహానికి దేవుడు ఆరోగ్యము కలగజేయుచున్నాడు. నమ్ముతున్నావా? నమ్మితేనే దేవుని క్రియ చూస్తావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమూ సాధ్యమే. మరి నాకు ఎక్కడ నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉంది, ఏంటో తెలియట్లేదు, ఏదో వచ్చేసింది, ఏదో రోగం వచ్చి పడిపోయిందేమో అనుకుంటున్నావేమో. ఏమీ రాలేదు. ఎందుకంటే దేవుని ఆత్మ నీ దగ్గర ఉన్నది, నీ శరీరములో దేవుని శక్తి ఉన్నది. అందుకనే నువ్వు బ్రతుకున్నావు, జయిస్తున్నావు. ఈరోజు శుభవార్త ఏంటంటే, నీ దేహమునకు ఆరోగ్యమును, రెండవది నీ ఎముకలకు సత్తువయు కలుగును. నా ఎముకలన్నీ ఎలాగా బలహీనమైపోయినాయేమో, ఇంక పనికిరావేమో, ఏదో అయిపోయిందని అనుకుంటున్నామేమో. నీకున్నంత బలం ఎవరికి ఉండదు. ఎందుకంటే దేవుని పరిశుద్ధమైన మహిమ నీలో ఉంది. నీ ఎముకలలో జీవమున్నది. దేవుడు శక్తినిస్తున్నాడు. నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. మళ్ళీ రీకండిషన్ అయిపోతుంది అనమాట. మళ్ళీ రీజనరేట్ అయిపోతున్నావు, మళ్ళా నడుస్తావు, పనులు చేస్తావు, దేవుని స్తుతిస్తావు, ఎలుగెత్తి ప్రభుని ఆరాధిస్తావు. ఏమో నా పరిస్థితి అంతా హాస్పిటల్ పాలైపోతుంది. ఎప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం, ఆ ట్యాబ్లెట్లు కూడా, ఆ గోళీలు మింగలేకపోతున్నాను, ఆ మాత్రలు మింగలేకపోతున్నాను అని అనుకుంటున్నావేమో. ఇంక వాటి పని లేదు నీకు. యేసు రక్తంలో నువ్వు కడగబడుతున్నావు. నీ దేహమునకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఈ శుభవార్త ఏంటంటే, నీ దేహానికి ఆరోగ్యం దేవుడిస్తున్నాడు. నీ ఎముకలలో కొత్త బలాన్ని, శక్తిని, సత్తువను కలగజేస్తున్నాడు. మరి ఇక నువ్వు నెంబర్ 1 కింగ్ అయిపోతావు అన్నమాట, టైగర్ లాగా అయిపోతావు అన్నమాట. దేవుడు నిన్ను స్వస్థపరచుచున్నాడు. ఎందుకంటే ఆయన పరమ వైద్యుడు, యేసు పరమ వైద్యుడు, నిన్ను బాగు చేస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. ప్రియులరా, మరి దేవుడు మనకిచ్చినటువంటి వరమును బట్టి మరి మన ప్రార్థనలు దేవుడు ఆలకించి, ఎక్కడ ఏది ప్రకటిస్తే దేవుడు దాన్ని జరిగిస్తున్నాడు. దేవుడు నాన్నకి వాగ్దానం చేసి ఇచ్చాడు, నీకు మగబిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టాడు. మీరు మగబిడ్డని ఇస్తే ఇస్సాకు పేరు పెడతారన్నాడు ఆయన. 1979లో దేవుడు మాట్లాడాడు. అమ్మ గర్భం ధరించింది. నేను 1980లో పుట్టాను, జనవరి 28న పుట్టాను. అప్పటి నుంచి నా తల్లిదండ్రులు అదే దేవుని వాక్య క్రమంలో పెంచారు. శిశువుగా ఉన్నప్పటి నుంచే సేవకు తీసుకెళ్ళారు. ఎప్పుడు కూడా లోక స్నేహం అంటుకోకుండా మరి ఆత్మ సంబంధంగా దేవుడు బలముగా నిలబెట్టడానికి గొప్ప అవకాశం ఇచ్చాడు. తల్లిదండ్రుల భయభక్తులను బట్టి దేవుని భయంలో కొనసాగుతూ, నాకు మైండ్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు, నాకు జ్ఞానము కలిగే వయసు వచ్చినప్పుడు, నేను దేవుని మీద ఆధారపడినప్పుడు ఆత్మ నన్ను అభిషేకించటం, ఆయన నన్ను
బలపరచటం, ఆయన స్వరం వినటం, ఆయన బంగారు పాదాలు స్పష్టంగా నేను చూడగలిగాను. కొన్ని సూచనలు అడిగాను దేవుని సన్నిధిలో. అవన్నీ కూడా దేవుడు 100% జరిగించటం చూసిన తర్వాత నా శరీరాన్ని, నా ప్రాణాన్ని, నా ఆత్మను, నా సంతోషాన్ని దేవుని కొరకు సమర్పించి పరిపూర్ణమైనటువంటి సేవ కొరకు నేను ప్రజల్లోకి రావటానికి దేవుడు సహాయం చేశాడు. అట్టి వరమును బట్టి నేను మీ మధ్యకు వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నాను. మీరు బలపడి బాగుపడి మీకు దగ్గరగా ఉన్న ప్రార్థన మందిరాలకు ఆదివారం చర్చిలకు వెళ్తూ వాక్యములు బలపడాలని ఒక దర్శనముతో నేను మీ మధ్యకు వస్తున్నాను. ఎందుకంటే ప్రభు త్వరగా వచ్చుచున్నారు. ఆయన వచ్చేటప్పటికి ఆ బోరధ్వనికి మనం అందరం ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ వరం ఉందా లేదా? మా నాన్నగారు ప్రతిసారి, బాబా నిన్ను దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు బాబు, నీ పేరు ఇస్సాకు పేరు పెట్టమన్నాడు అనేవారు. నాకేం కనబడట్లేదు అనుకునేవాడిని. ఒక సమయంలో నా తండ్రి చిన్న బ్రాంచ్ సంఘానికి పంపించారు. మా ఊరు పక్కన బడుగుపేట అనే ఒక ఊరుంది. అక్కడికి వెళ్ళినప్పుడు, బాబా నువ్వు వెళ్ళి అక్కడ వాక్య పరిచర్య చేయన్నప్పుడు వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు అనుకున్నాను దేవుని సన్నిధిలో, నీవు నాకు వరం ఇచ్చేవంటే నా తండ్రికి మీరు వాగ్దానం చేసి ఇచ్చినట్టుంటే, మరి ఇది నిజమైతే నేను ఎక్కడ ప్రవచిస్తానో అక్కడ జరగాలి. ఏది నువ్వు నాకు బోధిస్తావో అది నేను చెప్తానో అది జరగాలన్నాను. అలా ప్రార్థన చేస్తుండగా 40-50 మంది విశ్వాసులు వచ్చారు. వచ్చినప్పుడు వారిలో అడిగాను, మీలో ఎవరికైనా ఏమైనా కావాలా? దేవుడు నాకు వరం ఇచ్చాడు, నేను ఈరోజు మీ మధ్య ప్రార్థన చేస్తున్నాను అన్నాను. చిన్న పాక అనమాట, చిన్న గుడిసెది. ప్రార్థన చేస్తూ ఉంటే ఇద్దరు అన్నారు, ఈమె పేరు సోమలమ్మ, ఈమెకి పిల్లలు లేరు, ఈమెకి గర్భఫలం కూడా చాలా చోట్ల తిరిగింది, ఇక రాదని డిసైడ్ అయిపోయారు, మరి ఈమెకి పిల్లలు పుడతారా పాస్టర్ గారు అని అడిగారు. అప్పుడు నేను ప్రార్థన చేసి, ఆనాడు దైవజనుడు ఎలీషాని నువ్వు ఎలా వాడుకున్నావో అలాగ మరి నన్ను వాడుకుంటావా బాబా అని ప్రార్థన చేసి, నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి, మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట కుమారుడుండును అని ప్రకటించాను. ఏమని ప్రకటించాను? మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట కుమారుడుండును. ఆ 40-50 మంది విశ్వాసులు అలా చూశారు. నేను అన్నాను, స్టార్ట్ అయిపోయింది, నువ్వు కన్సీవ్ అయిపోతావు, కొడుకుని ఎత్తుకుంటావు అని సాక్ష్యం చెప్తావు అని చెప్పడం జరిగింది. అందరికీ అంత నమ్మకం లేదు. ఓకే, ఏదో ఫాస్ట్గా చెప్పారు అనుకున్నారు. అద్భుతం ఏంటంటే తర్వాత మాసంలో ఆమె గర్భం ధరించింది. అద్భుతం ఏంటంటే కుమారుడు పుట్టాడు. ఆ సాక్ష్యంతో ఆ ప్రాంతంలో సేవ బలపరచబడింది. ఆ కుమారుడు దేవుని కృపలో వర్ధిల్లాడు. అంటే అప్పుడు అనుకున్నాను, గిద్యోను ఎలాగ సూచనలు అడిగి దేవుడు తనతో ఉన్నాడో లేదో ఎలా తెలుసుకున్నాడో, దేవుని సన్నిధిలో నేను సూచనలు అడిగినప్పుడు ప్రతి సమయం ఆయన నాతో ఉన్నట్టు ఆయన నాకు బయలుపరిచాడు. ఆమె సాక్షి చెప్పింది. అద్భుతం ఏంటి చెప్పినా, మొన్న వచ్చి ఆ తల్లి, పాస్టర్ గారు ఇదిగోనండి మీరు ప్రవచించిన అబ్బాయి, వీడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, పెళ్లి చెయ్యాలి మీరే అన్నది. ప్రవచించటం, ఆడు పుట్టడం, ఆడు పెరగటం, ఆడికి ఇప్పుడు పెళ్లి చేసే సమయం వచ్చేసింది. మొన్న తైలాభిషేకానికి వచ్చినప్పుడు నాకు సంతోషమైంది. అంటే ఈ సేవ ఇది సడన్గా వచ్చింది కాదు, ఇది ఏదో అలాగొచ్చింది కాదు. ఇది నా తండ్రి దర్శనములో నీకు మగబిడ్డని ఇస్తున్నానని చెప్పిన నాటి నుండి దేవుని కృప ద్వారా నేను బయటకు వచ్చి ఈ సేవలో ఇలా కొనసాగుతూ, మరి మొన్న సాక్ష్యాలు చెప్పి లెక్క కడితే దగ్గరగా 10,000 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాడు. నేను ఎందుకు పుట్టిన పిల్లల్ని ఇలా పైకెత్తుతున్నాను అనుకుంటున్నారు? ఇది దేవుని ప్రవక్త ఫలం. ఇది ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రవక్త అని ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందుతాడు. గట్టిగా చెప్పండి. దగ్గర 10,000 దాటేసింది అంతే. ఈరోజు గర్భఫలాల కొరకు వచ్చిన వాళ్ళరా, మీ గర్భములో దేవుడు నూతన జీవము కలగజేయునుగాక.
నష్టపోయి స్థితి బాగుగాలేదని ఏడుస్తూ వచ్చిన వాళ్ళరా, మీ జీవితంలో దేవుడు నూతన కృపను దయచేయునుగాక. దేవుని ప్రేమ గొప్పది. ఆమెన్. ఇప్పుడు ఎక్కడైనా కనబడిందా ఇలాంటి ఆశ్చర్యమైన ప్రేమ? ఉట్టు ప్రేమలు కనబడతాయి. చూడండి, నేను గత 20 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనం, ఆ తల్లి బిడ్డ వచ్చాడు చూడండి, వచ్చాడా? దేవుని వాగ్దానములన్నీ ఎలా నెరవేరుకుంటూ వస్తున్నాయా? ఇక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు 10,000లోకి వచ్చింది కదా పిల్లల సబ్జెక్టు. ఇదిగో ఈ బిడ్డ ఇప్పుడు పెళ్లి సంబంధాలు, పెళ్లి కూతురుంటే చూడండి, ఆ పక్కనున్న ఆమె తల్లి, ఆమె పేరు ఏం పేరు? ఓ సవాలమ్మా, మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట కుమారుడుండునంటే బుడుక్కును పుట్టేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టరే. ప్రారంభం అక్కడి నుండి ఈరోజు 10,000 ప్రవచనాలు నెరవేరినాయి. మీరు బలపరచబడతారు, దేవుడు గణపరచబడతాడు, నాకు పరలోకములో ఫలం అధికమవుతుంది. ఆమెన్. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఒక్క సాక్ష్యమే కాదు, కొన్ని వేల ప్రవచనాలు దేవుడు నెరవేరుస్తున్నాడు. నీ జీవితంలో కూడా బలమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు. మీకు ప్రవచించడమే కాదు, మీ కొరకు చేతులుంచి ప్రార్థన చేయటానికి ఇక్కడ దేవుడు నన్ను పంపించాడు. మరి ఇది ఏ ప్రేమ అంటే ఆశ్చర్యమైన ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ. ప్రేమించినోడు సరిగ్గా లేడనుకో, నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, లేదా ఇలా చేస్తున్నావు, నేను చచ్చిపోతానంటది, కానీ పీక కోసుకోదు, ఇక్కడ గీసి రక్తం చూపిస్తుంటుంది అనమాట. ప్రియులరా, కానీ నీ మీద ప్రేమ శాశ్వతంగా ఉండాలని, నీ ప్రేమ, ఆయన ప్రేమ నేను రుచి చూడాలని, నీవు పాపము నుండి బయటపడాలని నీ కొరకు యేసు సిలువలో మరణించాడు. మరణమంతగా నిన్ను ప్రేమించాడు. అది దైవ ప్రేమ అయింది. ఆమెన్. ఏ ప్రేమ అయింది ఇది? దైవ ప్రేమ. మరణం అంతగా. ఒక్కొక్కడు అంటాడు, నిన్ను ఎంత ప్రేమించేనో అంటుంటాడు, కానీ ఒక్కొక్క మనిషి నా గుండె నిండా నిన్నే ప్రేమించాడు. సమయం వచ్చినప్పుడు నేను వదిలి వెళ్ళిపోతాడు. కానీ విడువని ప్రేమ, విడనాడని ప్రేమ ఆ దైవ కుమారుడు యేసు ప్రేమ. ఆమెన్. మంచిది ప్రియులరా. మొన్న ఒంగోలులో ప్రార్థన జరిగింది. అక్కడ మన ప్రార్థనా శక్తి గురించి విన్నారు. దైవజనుడు ప్రార్థిస్తే చాలామందికి గర్భఫలాలు వస్తున్నాయి. ఆ ఒంగోలులో జరిగినటువంటి సేవ వారు తెలుసుకున్నారు. వారు మగపిల్లడి కోసం కనిపెట్టి 5 ఆడపిల్లలను పుట్టించారు. వాళ్ళు ఎంతమంది పుట్టారు? గట్టిగా చెప్పండి. 5 ఆడపిల్లలు పుట్టారు. అప్పటికే 16 సంవత్సరాలు ఎంతో వచ్చినట్టుంది. విసుగు చెందిపోయారు. మగపిల్లడు పుడతాడని చూసినప్పుడల్లా ఆడపిల్ల పుట్టింది. ఈ 5 ఆడపిల్లలు కూడా ఆ తల్లి ఎంత ఉన్నారో అంత అయిపోయారు. వాళ్ళు కూడా వారికి తెలిసింది ఏంటంటే, మగబిడ్డ కావాలంటే ప్రార్థనా శక్తికి వెళ్ళాలి. దైవజనుడు ప్రార్థిస్తే, ఆయన ప్రకటిస్తే మనకి మగబిడ్డ పుడతాడని విశ్వాసం కలిగింది వారికి. వారు వచ్చారు. 5 ఆడపిల్లలు రైలు పెట్టలుగా చిక్కు బండి, రైలు బండి అన్నట్టు 5 ఆడపిల్లలు, ఎదరొక ఇంజిన్, వెనకాల ఒక ఇంజిన్, తల్లిదండ్రులు, మొత్తం పటాలు. ఇదిగో చూడండి, చూపిస్తున్నాను. మీకు ఏం కావాలన్నాను. అయ్యా 5 ఆడపిల్లలండి బాబు, ఒక్క మగ పిల్లకాయ కావాలండి అన్న. అప్పుడు ప్రభువా, వీళ్ళకి ఒక్క మగ పిల్లకాయ కావాలట, యేసు నామములో మగబిడ్డ కలుగుగాక అని దీవించి తైలాభిషేకం ప్రతిష్ఠ చేసి పంపితే వారు కొన్ని తైలాభిషేక ప్రార్థనలకు వచ్చారు. దేవుని అభిషేకము ఆమె గర్భంలోకి వెళ్ళింది. ఆమె గర్భం ధరించింది. మగబిడ్డ పుట్టాడు. ఆ మగబిడ్డను పట్టుకుని వచ్చారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు వాళ్ళకి?
6 వాళ్ళిద్దరు ఆడుకో చూసారా ఎంతమంది తర్వాత వచ్చాడు. వీడికి ఆడపడుచు కట్నం ఇవ్వాలంటే చాలామంది అల్లిపోతారు. ఇప్పుడు ఎంతమందికి పంచాలి వాళ్ళు? వీడికి ఇచ్చే కట్నం కంటే ఈ 5 చూసి పారిపోతారు వాళ్ళు. కానీ ఆశ కలిగిన ప్రతి ప్రాణికి యేసయ్య సహాయము చేస్తాడు. ఆమెను చెప్పండి. చూడండి, ఆ సాక్షి వినండి ఒకసారి. ఈ ఫ్యామిలీ, ఈయన తండ్రి, ఈయన మీ తల్లి, ఈ 5 ఆడపిల్లలు, దేవుడిచ్చాడు మగబిడ్డని. వీడికి జోయల్ పేరు పెట్టాం. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. 5 తర్వాత వీరు దేవదాసు చిన్నక్క. వీరు గుల్ల సముద్రం ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాల తర్వాత వారికి 5 ఆడపిల్లలు పుట్టారు. ఒకరికి 13 సంవత్సరాలు, 12, 9, 7 అలా 5 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత వారు చాలామంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారు. దైవజనులు ప్రార్థన చేస్తుండగా చాలామంది గర్భఫలాలు అది పొందుకుంటున్నారని చెప్పినప్పుడు వారు ఇక్కడ అదే కుమారుడు కావాలని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. 7 నెలలు కంటిన్యూస్గా వారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ తను 2 నెలలు రాలేక ఆగిపోయిన తర్వాత తను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయి గర్భవతి అయిన తర్వాత కూడా మళ్ళీ తను రావడం ప్రారంభించింది. అలా ప్రతి నెల వచ్చి దైవజనులతో ఇలా కుమారుడు కావాలి 5 ఆడపిల్లలని చెప్పి తను ప్రార్థన చేయించుకుంది. తన కోసం దైవజనులు ప్రార్థన చేశారు. దేవుడు వారి పట్ల కార్యం చేసి 5 ఆడపిల్లల తర్వాత కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఏ ఊరని చెప్పింది? గొల్ల సముద్రం. ఏ సముద్రం? గొల్ల సముద్రం నుంచి వచ్చిన మగవాడు అనమాట. హల్లెలూయా చెప్పరే. ఒక్కటి గమనించండి, 5 ఆడపిల్లలకి జన్మనిచ్చిన తల్లి తండ్రి దైవజనుడు చెప్పాడు మగబిడ్డ పుడతాడని నమ్మకం వారు నమ్మాలంటే ఎంత కష్టమవుతుంది. అది ఏమో మళ్ళీ ఆడపిల్ల పుడితే మళ్ళీ పుడుతుందేమో ఆడపిల్లని భయం ఉంటుంది. అయినా కానీ వారి విశ్వాసము బలముగా ఉంది. దేవుని కార్యము దేవుడు అక్కడ జరిగించాడు. ఆమెన్. మరొక సాక్ష్యం చూద్దాం. కడపలో వీరికి 4 ఆడపిల్లలు. మగబిడ్డ కావాలంటే ప్రార్థనా శక్తికి వెళ్ళాలని తెలుసుకున్నారు. వాళ్ళు వచ్చేసారు. ఏంటన్నాను, అయ్యా ఒక్క మగబిడ్డ అంటే అందరికీ దేవుడు ఇస్తున్నాడని చెప్తుంటే విన్నాం. మగబిడ్డ కావాలని ఆశతో వచ్చాం, ప్రార్థన చేయండి బాబంటే యేసునామంలో ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన పరమ తండ్రి గౌరవించి వారికి ఒక బుడంకాయ గాడిని ఇచ్చేసాడు. ఇదిగో అనమాట. చూసారా ఈ సాక్షి. వీరి పేరు జకర్య, వారి భార్య మాధవి. వీరికి వివాహం జరిగి 14 సంవత్సరాలు అయింది. తర్వాత వారికి 4 ఆడపిల్లలు పుట్టారు. వివాహం జరిగిన తర్వాత 4 ఆడపిల్లలు పుట్టారు. పెద్ద పాపకి అంటే ఇప్పుడు వారికి 15 సంవత్సరాలు అవుతుంది వివాహం. ఆ అమ్మాయికి 14 సంవత్సరాలు. వారు చాలామంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తుంటే వారికి కొన్ని అప్పుల సమస్యలు ఉన్నాయి. వాటి కోసం ప్రార్థన చేయించుకోవడానికి వారు ఇక్కడికి వచ్చారు. వారి కుటుంబం ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చిన తర్వాత వారు ఇక్కడ దైవజనులు ప్రార్థన ప్రారంభంలో సాక్ష్యాలు చూపించేటప్పుడు గర్భఫలాల గురించి సాక్ష్యాలు వారు చూపిస్తున్నప్పుడు అనేక మంది 3 ఆడపిల్లల తర్వాత 2 ఆడపిల్లల తర్వాత అబ్బాయి పుట్టడం, ఈ సాక్ష్యాలన్నీ విని నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు కదా, కుమారుడు కావాలని నేను దైవజనులను అడగాలని తను అనుకుని తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులను అడిగింది. నాకు కూడా 4 ఆడపిల్లలు, ఒక అబ్బాయి కావాలని తను దైవజనులను అడిగినప్పుడు దైవజనులు వారి కోసం ప్రార్థన చేశారు. అలానే ప్రతి నెల తైలాభిషేకానికి వస్తూ ఉండగా దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చాడు. తను గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత దైవజనులతో ప్రార్థన చేయించుకుంటూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేసి వారికి కుమారుడు పుట్టాడని సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత 4 ఆడపిల్లలు పుట్టిన తర్వాత దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారికి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. అలాగే సికింద్రాబాద్లో 17 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని. ఆ దేవాది దేవునికి వందనాలు. ప్రత్యేకంగా ఇసాకాయ్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాం. నా పేరు అన్నమ్మ, మా ఆయన పేరు వసంత్. మాది పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం అండి. మాకు వివాహం అయి 17 సంవత్సరాలు అయిందండి. మేము 7 నెలలు గుంటూరు వెళ్ళామండి ప్రేయర్కి, అయ్యగారి ప్రేయర్కి. డిసెంబర్ 1st వీక్లో వచ్చి సికింద్రాబాదు అయ్యగారి చేత ప్రేయర్ చేయించుకొని 10,000 రూపాయల స్పాన్సర్షిప్ ఇచ్చామండి.
ఆ తర్వాత 24లో వచ్చి అయ్యగారి చేత ప్రేయర్ చేయించుకున్నామండి. ఆ తర్వాత 25 సెప్టెంబర్కి నాకు మగబిడ్డని ఇచ్చాడు. అయ్యగారు అడిగారు, నీకు ఎవరు కావాలమ్మా అన్నారు. బాబు కావాలండి అన్నాను. వచ్చే సంవత్సరానికి నువ్వు బాబుని తీసుకొని వస్తావు, వెళ్ళమ్మా అన్నాడు. అంతే విధంగా సెకండ్ మాసంలోనే నాకు కన్సీవ్ అయిందండి. దేవుడు నాకు బాబుని ఇచ్చాడు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన. ఎన్నో హాస్పిటల్స్ తిరిగామండి, ఎక్కడా ప్రయోజనం లేదు. ఇసాక్ అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అయ్యగారి వాగ్దానం వల్ల నాకు ఈ బాబు పుట్టాడు 17 సంవత్సరాలకి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. అందరు 2 చేతులు పైకెత్తి. ఎక్కువ చప్పట్లు ఎందుకు కొట్టమంటున్నాను నేను మిమ్మల్ని ఈవేళ? ఈ సాక్ష్యం ఎక్కడిది? ఈ సాక్ష్యం ఎక్కడిది? మీదే. ఇక్కడ మనిషి 7 తైలాభిషేక ప్రార్థన ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? ఆమె విశ్వాసంతో ఏం చేసింది ముందు చెప్పరే? ఆమె 10,000 రూపాయలు విత్తనం కూడా వేసింది. ప్రియులరా, 7 వ్రతం పెట్టుకోండి. 7 తైలాభిషేక ప్రార్థనలకు వెళ్ళాలని ఒక నియమాన్ని పెట్టుకోండి. ఇలా పెట్టుకుని సక్సెస్ అయ్యి విజయం సాధించిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. మీరు తొందరపడకండి. నేను 7 వచ్చాను ఇంకా జరగలేదంటే 7 ఎలా రావాలంటే ప్రారంభ ప్రార్థనకు ఉండాలి. దేనికి ఉండాలి? ఇక్కడ 7 ప్రార్థనలు జరుగుతాయి ముందు. అప్పటికే మీరు వచ్చి ఉండాలి. అప్పుడు మీ పేరు హాజరులో పడుతుంది అనమాట. మీరు ఎప్పుడు దాకా ఉండాలంటే ముగింపు ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన అయ్యి తైలాభిషేక ప్రార్థనలో క్రమాన్ని పాటిస్తూ తైలాభిషేకం చేయించుకుని నువ్వు అప్పుడు బయటికి వెళ్ళాలి. ఈ రీతిగా నిష్ఠగా 7 తైలాభిషేక ప్రార్థనలు ఉంటే 7 తైలాభిషేక ప్రార్థనలు 7 రకాల వర్తమానాలు నీ చెవిలో పడతాయి. ఒక 15 నుంచి 20 గొప్ప సాక్ష్యాలు నీ చెవిలో పడతాయి. కళ్ళతో చూస్తావు. అప్పుడు నీలో విశ్వాసం పెరుగుతుంది. నీ విశ్వాసము పెరిగినప్పుడు, విశ్వాసము పరిపక్వత చెందినప్పుడు దేవుని ఆత్మ నీకు టచ్ అవుతుంది. నీ పట్ల కార్యము దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. మరొక సాక్ష్యం చూపిస్తున్నాను చూడండి. 16 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని వారు చాలా దూరం నుంచి వచ్చి సాక్ష్యం ఇచ్చారు. ఆమె దేవుని సన్నిధిలో అడిగింది. బెంగళూరు నుంచి వచ్చి తైలాభిషేక ప్రార్థనలో సాక్ష్యం చెప్పారు. నాకు పిల్లలు లేరు, నేను ఇన్ని తిరుగుతున్నాను, నా కొరకు ప్రార్థన చేసి దీవించటానికి. నాకు పిల్లలు లేరు కదా, మా కొరకు ప్రార్థన చేసి దైవజనుడు ఎక్కడైనా ఉన్నాడా అని టీవీ చూస్తూ ఉంటే సరిగ్గా ఆరాధన టీవీ ఛానల్లో దేవుని వాక్యం వచ్చింది. ఆ వాక్యము ద్వారా ఆమె బలపరచబడి బెంగళూరు నుండి 7 తైలాభిషేక ప్రార్థనలకు వచ్చారు. ఆమె దేవుడు గర్భఫలం ఇచ్చాడు, కవల పిల్లలు పుట్టారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. నా పేరు కావ్య, ఆయన పేరు రాజేష్. మేము బెంగళూరు నుంచి వచ్చినాము. ఇప్పటికీ మాకు మ్యారేజ్ అయ్యి 16 ఇయర్స్ అవుతుంది. మేము చాలా అవమానాల్లో, హింసల్లో, బాధల్లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, మా కొరకు ప్రార్థించే సేవకులు ఎక్కడైనా ఉన్నారా అని అనుకుని ఆ రోజున టీవీ ఆన్ చేసినాను. ఆరాధన ఛానల్ పెడితే 7:30కి అయ్యగారిది వాక్యం వస్తుంది. అయ్యగారు వాక్యంలో చెప్తున్నారు, ఇప్పటికీ 2370 మందికి గర్భఫలాలు వచ్చినాయి. ఎవరికైనా పిల్లలు లేకపోతే మీరు ఇక్కడికి రండి తైలాభిషేకానికి, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తారని చెప్తూ అయ్యగారు చెప్తున్నారు. ఆ మాట విని నేను ఈయనకి చెప్పినాను, ఒకసారి పోయొద్దామని చెప్తే అడ్రస్ కనుక్కొని ఇక్కడ వచ్చినాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పినారు మాకు అయ్యగారు, మీ మీద వెలుగుంది, ఖచ్చితంగా మీకు గర్భఫలం వస్తుంది, 7 మార్లు కంప్లీట్ చేయండి అని చెప్పినారు. కానీ 7 మార్లు రావడానికి మాకు కుదరలేదు. 1.5 సంవత్సరం తీసుకున్నాము 7 మార్లు కంప్లీట్ చేయేందుకు. ఆ తర్వాత చెప్పినారు అయ్యగారు, గర్భఫలంతో వచ్చి సాక్ష్యం ఇస్తామని చెప్పినారు. లాస్ట్ 21లో వచ్చినాము. 24కి మాకు ఏప్రిల్ నెలలో గర్భఫలం కలిగింది. తర్వాత మా లాస్ట్ ఇయర్లో ఏప్రిల్ 12కి డెలివరీ అయ్యింది. ఆ రోజు డాక్టరు ఈమె బతుకుదు, పిల్లలు మాత్రమే మేము ఇస్తాం, గ్యారంటీ ఇస్తాము, కానీ ఈమెకు మేము గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పినారు. తర్వాత నేను అనుకున్నాను, దేవా నేను తైలాభిషేకంలో సాక్ష్యం ఇవ్వాలి కదా, ఎలాగైనా నన్ను పిల్లల్ని సాక్ష్యంగా నిలబెట్టుకో దేవా అని ప్రేయర్ చేసుకొని డెలివరీ థియేటర్కి పోయినాను. తర్వాత డాక్టర్ గారు చెప్పినారు, అమ్మ కవల పిల్లలు 2 కుమార్తెలు పుట్టినారు అని చెప్పినారు. ఈరోజు వచ్చి సాక్ష్యం ఇస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమెన్. అందరూ లేచి నిలబడదాం. ఏడవకండి. అప్పులున్నాయి,
సరైన చేతిలో పని లేదు, వ్యాపారం సరిలేదు, అన్నీ వెళ్ళిపోతున్నాయి కానీ రావట్లేదు, ఖర్చులు అయిపోతున్నాయి, ఏడుస్తున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. నీ దేవుడు గొప్ప దేవుడని నువ్వు తెలుసుకున్నట్లుగా ఆయన రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని నీకు ఇస్తున్నాడు. ఆయన నాకు నువ్వు కావాలయ్యా, నా పాపాలు క్షమించయ్యా, యేసయ్యా నా పాపాలు క్షమించ. ఇదిగో వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడి ద్వారా మాట్లాడిన మాట ఈ రోజు నువ్వు నా జీవితంలో నెరవేర్చు. నా గుండె నిండా నువ్వు కావాలి, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను. ఈ రోజు నువ్వు నాతో మాట్లాడావు, దాన్ని స్థిరపరచు. నాకు నువ్వు కావాలి, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ రక్తంతో కడిగయ్యాడు. యేసయ్యా అని పిలవండి, 7 మార్లు పిలవండి గట్టిగా. మరొకసారి 1 2 3 4 5 6 7. నన్ను 2 అంతలుగా దీవించు బాబా. నీ చేతి నిండా ధనం ఇస్తాడు ఆయన, నీ ఇంటి నిండా రక్షణ మార్గం ఇస్తాడు. రక్షణ వెలుగుంటది నీ ఇంట్లో. సైతాను పోతదే, దరిద్రము పోతదే, సమృద్ధి ఏంటో నువ్వు చూస్తావు, సమృద్ధి చూస్తావు. రాజకుమార్తెగా ఉండే రోజు వచ్చేసింది, రాజకుమారుడిగా వర్దెళ్తావు. నీ గిన్నె నిండి పొర్లుతుంది. నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నీ రక్తంతో కడుగుబావని ప్రార్థన చేయండి. బలమైన వాడు నీకు తోడున్నాడు. నువ్వు అనాథివి కావు, నువ్వు ఒంటరివి కావు. దేవుడు నిన్ను రాజ కిరీటముగా ఆస్వాదించుకున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ ఇంట్లో ఇబ్బందులన్నీ తొలగిస్తున్నాడు ఈ అభిషేకము ద్వారా. నీ వెలుగు దయచేయి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.